హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లేక్షణాలికి ఛానల్. ఇప్పటికీ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కారం రొట్టె రెసిపీ అండి. మేమైతే కారం రొట్టె అంటాము. ఇప్పుడు మీకు ఇది ఇంగ్లీష్లో తేప్లా అని కూడా అంటారు. సేమ్ అదే విధంగానే దీంట్లో ఎన్ని వెజిటబుల్స్ కావాలంటే అన్ని వెజిటబుల్స్ వేసుకోవచ్చు. హెల్తీ రెసిపీ అండి. పన్నీర్ అలాంటివి కూడా వేసుకోవచ్చు, కొబ్బరి పన్నీర్ ఏదైనా సరే. నేను బేసిక్ వెజిటబుల్స్ వేసి చూపిస్తున్నాను ఇక్కడ నా దగ్గర ఉన్న దాంతో. సో ఇక్కడ నేనైతే క్యాబేజ్, క్యారెట్, ఆనియన్, మెంతెం కూర, కొత్తిమీర వేసుకుంటున్నాను. నేను ఇంకా సొరకాయ, తోటకూర కూడా వేస్తానండి. చాలా బాగుంటుంది రెసిపీ వచ్చేసి, టేస్టీ కూడా. నా ఫేవరెట్ డిష్, మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చింది, అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి మీకు లైక్ ఆకుకూరలు ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. టిఫిన్స్ అంటే పిల్లల లంచ్ బాక్స్ రెసిపీకి కూడా యూజ్ అవుతుంది. నేను ఇక్కడ ప్రీతి జోడియాక్ వారి కటర్ యూజ్ చేస్తున్నాను. సో నాకు సింపుల్గా ఈజీగా అయిపోతుందని చెప్పేసి ముందు రోజు ఈవినింగ్ ఇలా అన్నీ కట్ చేసేసి పెట్టేసుకొని పిండి రెడీ చేసి పెట్టుకున్న మార్నింగ్ మనం ఫాస్ట్గా రెడీ చేసి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు. సాఫ్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే ముక్కలు అనేవి మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత సన్నగా అంత సాఫ్ట్గా మనకి రొట్టె అనేది వస్తుంది. అండ్ ఇందులో నీళ్ళు అస్సలు కలపాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఈ వెజిటబుల్స్ నుంచి ఊరుతాయి కదా వాటర్, అవి సరిపోతాయి. సో చూసుకుంటూ కలుపుకోవాలి. ఎంతమందికి మీలో ఈ థేప్లా అనేది ఇష్టం అనేది ఓట్ చేయండి, కమెంట్ చేయండి, నాకు తెలుస్తుంది. సో ఇలా నేను ఇక్కడ వచ్చేసి మీకు క్యారెట్, క్యాబేజ్, ఆనియన్, మెంతెం కూర, కొత్తిమీర అని చెప్పాను కదా. ఆ కొత్తిమీర అవి కూడా కొద్దిగా కటర్లో వేసి కొంచెం సన్నగానే తీసుకున్నాను కట్ చేసుకొని. అండ్ తగినంత ఉప్పు, పచ్చికారం, మిరియాల పొడి, కొద్దిగా మునగాకు పౌడర్ కూడా తీసుకున్నాను, ఒక 2-3 స్పూన్స్ వరకు. మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు, ఉంటే వేసుకోండి, మంచిదే, అది కూడా హెల్త్ రెసిపీ. అండ్ ఒక్కొక్కసారి నేను ఇందులో బీట్రూట్ కూడా వేస్తూ ఉంటాను. చాలా గ్యాప్ వచ్చింది అంటే ఒకసారి అలా రెడ్డిష్ కలర్లో వస్తుంది బీట్రూట్ వేస్తే. ఏదైనా సరే మీరు కటర్ లేదు, ఇంత సన్నగా కట్ చేయలేము అనుకుంటే తురుముకుంటే కూడా మనకి రొట్టె బాగా కుదురుతుంది. ఒక 10-15 మినిట్స్ ఈ కూరగాయలన్నీ కూడా మనం మిక్స్ చేసి ఈ సాల్ట్ అవన్నీ వేసి మిక్స్ చేసి పక్కకు పెట్టామనుకోండి, వాటర్ అనేది ఊరుతాయి. ఆ వాటర్ ఊరిన తర్వాత కొద్దిగా చూసుకొని పిండి కలుపుకుంటూ, మనకు మరీ గట్టిగా కూడా ఉండకూడదు పిండి అనేది. ఇందులో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి మొత్తం అంతా వచ్చేటట్టు. అసలు నాకైతే ఇక్కడ వాటర్ అనేది పట్టలేదండి. మీకు మరీ కూరగాయల నుంచి ఏం వాటర్ రాలేదు అని అనిపిస్తే లైట్గా కొద్దిగా వాటర్ చిమ్ముకొని కూడా చేసుకోవచ్చు. చూసారుగా పిండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. మరీ గట్టిగా వస్తే కూడా మనకి తినడానికి పీక్కొని తింటున్నట్టు నారలాగా వస్తుంది. అండ్ రొట్టె కొట్టేటప్పుడు కూడా మనకి కొంచెం టైం పడుతుంది అది కొట్టాలని చెప్పి. అదే మనకి పిండి సాఫ్ట్గా ఉందనుకోండి, అంత టైం పట్టదు, జస్ట్ ఇలా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నాకు ఉన్న కన్సిస్టెన్సీలో నేను కొట్టాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇలా ప్రెస్ చేస్తూ వెళ్ళిపోతే అయిపోతుంది. కాకపోతే ఆయిల్ అప్లై చేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ అయితే పడుతుంది బాగానే ఈ చేయడానికి. మనకు తినేటప్పుడు మాత్రం ఆయిల్ ఏమి ఎక్కువ కనిపించదు. ఈ ప్రాసెస్లోనే, రొట్టె చేసే ప్రాసెస్లో ఆయిల్ అయితే పడుతుంది కొద్దిగా. చేతికి అప్లై చేసుకున్నాను, పేపర్ మీద అప్లై చేశాను. అండ్ ఇలా రొట్టె వేసిన తర్వాత ప్యాన్ హీట్ అవ్వాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అప్లై చేసి దానిపైన ఈ రొట్టెని వేసి ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత పేపర్ తీసేసుకోవచ్చు. అండ్ పేపర్ తీసిన తర్వాత ఇటు సైడ్ కూడా ఆయిల్ అప్లై చేయాలి. అండ్ ఈ రొట్టెనండి హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. మనకి సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకుంటే రొట్టె కొంచెం గట్టిగా అయిపోతుంది, నమలాల్సి వస్తుంది బాగా. పిల్లలు అంత ఇష్టపడరు, కొద్దిగా ఎక్కువసేపు నమలాల్సి వస్తుంది, గట్టిగా అనిపిస్తుంది. సో హై ఫ్లేమ్లోనే జస్ట్ ఒక 2-3 మినిట్స్ అండి, ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా ఈజీగా కూడా లేస్తుంది. అన్ని సైడ్స్ చూసుకొని ఇలా తిప్పుకోవాలి. 2 సైడ్స్ కొంచెం దోరగా కాల్చుకొని, అంత చిన్నగా కట్ చేసాం కాబట్టి మనము ఎక్కువసేపు కాలాలి అని ఏం లేదండి, జస్ట్ దోరగా కాలిన చాలు, చాలా బాగుంటుంది ఫ్లేవర్. దానిపైన నేను వచ్చేసి పుట్నాల పొడి వేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తున్నాను.
ఇది ఆప్షన్ అండి. నేనైతే మా పిల్లలకి పుట్నాల పొడి వేయను, ప్లెయిన్‌గానే ఇచ్చేస్తాను. మేము పెద్దవాళ్ళం అయితే పుట్నాల పొడి వేసుకొని తింటాము. చాలా బావుంటుంది. అండ్ పిల్లలకి మీరు సైడ్‌కి కర్డ్ కూడా ఇవ్వచ్చు. సో ఈ రెసిపీని కర్డ్‌తో సర్వ్ చేస్తే కూడా చాలా బావుంటుంది. మేమైతే కారం రొట్టె అంటాము. మీలో ఎంతమందికి ఈ రెసిపీ ఇష్టం, ఈ రెసిపీకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నాలాంటి పిచ్చోళ్ళు ఎవరున్నారో. సో నాకు కమెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పటివరకు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఈ పిండి కూడా మనకి క్లోజ్డ్ బాక్స్, ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్ అట్లాంటి దాంట్లో మనం సాయంత్రం పిండి రెడీ చేసేసుకొని అందులో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మార్నింగ్ యూజ్ చేసుకోవచ్చు. ఒక 2 to 3 డేస్ వరకు కూడా బాగుంటుంది పిండి అనేది. ఇంకా ఆ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకి ఇంకా ఈజీగా కొట్టడానికి వస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ మనం ట్రై చేస్తే కనుక. సో ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నారనుకోండి, పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, డిన్నర్కి అలా సర్వ్ చేసేసుకోవచ్చు. హెల్దీ రెసిపీ. చూసారుగా మనవి రెడీ అయిపోయాయి శాంపిల్ 2 కారం రొట్టెలు. మా ఇంట్లో అయితే పిచ్చ ఫ్యాన్ అండి ఈ రెసిపీకి అందరూ కూడా. సో యమ్మీ కదా, చూడ్డానికి గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా ఇలా కాల్చేసుకొని లోపల పుట్నాల పొడి కొద్దిగా లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని పెరుగుతో సర్వ్ చేసుకోవడం అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.